రైతుల సంక్షేమం కోసం భారతీయ స్టేట్ బ్యాంకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నల్గొండ డీజీఎం వినోద్ కుమార్ సిన్హా, రీజనల్ మేనేజర్ కట్ట శివకృష్ణబాబు తెలిపారు. ఇందులో భాగంగా రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదాత ఉత్సవ్ అనే పథకాన్ని నూతనంగా ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిపాలనా కార్యాలయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నల్గొండ డీజీఎం వినోద్ కుమార్ సిన్హా, రీజనల్ కోఆర్డినేటర్ కట్టా శివకృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం భారతీయ స్టేట్ బ్యాంక్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. సంపన్నమైన దేశం కావాలంటే సంపన్నమైన రైతులు కావాలని తెలిపారు. రైతులను సంపన్నమైన రైతులుగా తయారు చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాత ఉత్సవ్ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగిందని తెలిపారు. ఎస్బీఐ 15,000 రూరల్, సెమీ అర్బన్ బ్రాంచీలను కలిగి ఉందని, అన్నదాత దివస్లో భాగంగా గ్రామాలలో గ్రామ సభలను ఏర్పాటు చేసి ఎస్బీఐలో రుణాలు పొంది విజయం సాధించిన సంపన్న రైతులుగా ఎదిగిన వారి చరిత్రలతో పాటు వారు విజయం సాధించిన విధానాన్ని రైతులకు వివరించినట్లు చెప్పారు. అలాగే ఎస్బీఐలో రైతులకు సంబంధించిన అనేక పథకాలు ఉన్నాయని, ఈ పథకాలపై రైతులకు అవగాహన లేదని, ఎస్బీఐ ద్వారా రైతులకు ఎలాంటి రుణాలు అందుతున్నాయో గ్రామ సభలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోనే అత్యుత్తమమైన సేవలను అందిస్తున్న బ్యాంక్ ఎస్బీఐ అని, ఈ బ్యాంకు ద్వారా అందుబాటులో ఉన్న రుణాలు రైతులు పొంది సంపన్న రైతులుగా తయారై దేశాన్ని సంపన్న దేశంగా తయారు చేసేందుకు రైతులు కృషి చెయ్యాలని సూచించారు. On the occasion of Rashtriya Kisan Divas, I extend my heartfelt greetings to all our Andatas, farmers who are the backbone of our nation, nurturing the land and feeding farmers. State Bank of India is celebrating Annadata Utsav from 8th to 23rd December 2025 across more than 15,000 rural and semi-urban branches through Gram Chowpals. This initiative aims to felicitate farmers, spread awareness about key government schemes and promote financial literacy and credit discipline. Through Annadata Utsav, we are creating awareness on schemes such as Agri Infrastructure Fund, PM FME, PM Kushum, Agri Food Enterprises Loans and Kisan Samriddhi Rin KSR. These initiatives help farmers move from production to processing, increase income and reduce risk. Credit awareness is equally important. Maintaining a good credit profile ensures easy access to loans, better interest rates and long-term financial stability. SBI stands firmly with farmers through 15,000 plus branches, 80,000 BC points, digital KCC, Agri CPCs and focused district level Agri clusters. Our commitment is towards income growth, value additions and sustainable agriculture, contributing to Viksit Bharat 2047. The State Bank of India is with you in every season and every step. Okay. Together, let us build an empowered farming community and a prosperous rural economy. So now further I request my regional manager RBO Nalgonda, Sri Siva Babu
to address in local language Telugu. అందరికీ నమస్కారం అండి. భారతీయ స్టేట్ బ్యాంక్ ఇప్పుడు మనకి రాష్ట్రీయ అన్నదాత ఉత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. మనకి సంపన్నమైన దేశం కావాలంటే సంపన్నమైన రైతులు కావాలి. దానికోసం డిసెంబర్ 8, 2025 నుంచి డిసెంబర్ 23, 2025 15 రోజుల పాటు అన్నదాత ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నామండి. భారతీయ స్టేట్ బ్యాంక్కి 15,000 రూరల్ అండ్ సెమీ అర్బన్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అన్నిటి నుంచి కూడా మేము రైతులకి అందుబాటులోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే అన్నదాత దివస్ అనే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. గ్రామ సభలను ఏర్పాటు చేసి ఈ సభల్లో సక్సెస్ స్టోరీస్ ఎవరైతే రైతులు మన దగ్గర నుంచి రుణాలు పొంది వాళ్ళు సక్సెస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కిసాన్ రైతు దివస్ ఈ ప్రోగ్రాంలో వాళ్ళ స్టోరీస్ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పించి వాళ్ళ కథలను మిగతా అందరూ రైతులు కూడా చెప్పించి మన దగ్గర నుంచి ఎటువంటి రుణాలు వాళ్ళు పొందారు, ఆ విధంగా ఏ విధంగా ఉపయోగాలు వాళ్ళకు వచ్చాయి అన్న విషయంపైనే మనం ఫోకస్ చేసామండి. దీంతోపాటుగా మన దగ్గర నుంచి అనేక రకాల రుణ సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ అందరికీ తెలియవు, చాలామంది రైతులకి. అవి వాళ్ళకి తెలియజేయడం కూడా మన ప్రధాన ఉద్దేశం. మనం తీసుకుంటే ఏఐఎఫ్ అని, పిఎం కుసుమ్ అని, ఏఈఎఫ్ఎల్ అని, కేఎస్ఆర్ అని, కేసీసీ రుణ సదుపాయాలు ఇలా ఎన్నో మన దగ్గర ఉన్నాయండి. ఇటువంటివన్నీ కూడా ఈ గ్రామ సభల్లో వాళ్ళకి తెలియజేస్తూ, రైతులకు తెలియజేస్తూ వాళ్ళని ఉత్తేజపరచడం, వాళ్ళకి ఏ విధంగా బ్యాంకు సహాయపడగలదో చెప్పడం అనేది మన ప్రధాన ఉద్దేశం.